ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గూండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది? ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు? ఎవరిని చంపించాలని ఆయన బయట తీసుకొచ్చారు. అది క్లియర్గా చెప్తున్నాడు, నాకు జగన్ లీగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చింది అని. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? వాడితో ఏ నేరం చేయించబోతున్నారు? నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు. 20 లక్షల కోట్లు దాదాపుగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు. అది చాలదన్నట్టు ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయినా ప్రతిరోజు భేటీలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో. చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు చెప్పడానికి నేనే సరిపోను. అలాంటి నాయకులు మనకు కావాలా? ఇలాంటి రౌడీల్ని పెంచి పోషించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గోండారాజులు, మాఫియా డాన్లు కావాలా? మాఫియా అని ఎందుకంటున్నానంటే, ఆ పార్టీలో ఎవడైనా నిజాయితీ పరులు మాత్రం ఉండాలి అని ఒక ఇదిగాని తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో ఒకడు కూడా ఉండడు. ఎందుకంటే ఒక అవినాష్ రెడ్డి, ఒక కొడాలి నాని, ఓ పేర్ని నాని, ఒక అనంతబాబు, ఇలాంటి బోరుగడ్డగాడు, లేదా ఒక గోరంట్ల మాధవ్. నిజాయితీ పరులే రాజకీయాల్లో ఉండాలంటే ఈ దేశంలో మొట్టమొదటి ఖాళీ అయిపోయే పార్టీ వైసీపీ పార్టీ.